పడుకుని ఉండకూడదు. ఎంత నీచుడంటే భార్య మీదకి ఇలా చేతులు పైకి పెట్టి నా మీద పడిపోయి నా మొహం మీద ఉమ్మేసి, అదొక సైకోయిజం సార్. మొహం మీద నా పాప పక్కనే నించుని ఉంది సార్. నా పాప పక్కనే నించుంటే నా మొహం మీద ఉమ్మేసి నన్ను నాకి నా మొహాన్ని అంతాని ఒక సైకో బుద్ధిని అదే ప్రదర్శించేవాడు సార్. నేను ఇలా నడుచుకొని వెళ్ళాను అనుకోండి, అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న ఎవరున్నా నా నైటీ ఉన్నదో ఇంట్లో నైటీ వేస్తే నైటీ పైకి ఎత్తడం, ఎక్కడ అందరి ముందా బ్యాగ్ టచ్ చేయడం, అందరి ముందు సార్. ఎస్, అందరి ముందు. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. అంటే ఎప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయి? చెప్పాను సార్. ఎప్పుడు అంటే మిమ్మల్ని చేతులు అలా పెట్టి మొహం మీద ఉమ్మడం అనేది ఆ బెడ్రూమ్ లో చేశాడు, అది కూడా అందరి ముందు చేశాడు? 2020 నుంచే సార్, ఇవన్నీ స్టార్ట్ అయింది 2020 నుంచి. ఆ సైకో బుద్ధి అయితే మొదటి నుంచే ఉంది సార్. నేను ఈ అబ్బాయి ఇల్లీగల్ అఫైర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అన్ని చెప్తున్నాను మీకు. ఒకసారి పెనంతో బుర్ర మీద కొట్టేశాడు సార్. వాస్తవానికి చాలా ఇబ్బందికరమైనటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా ఒక అమ్మాయిగా మీరు చాలా ఓపెన్ గా చెప్పుకోగలుగుతున్నారు. నిజంగా అంటే అప్రిషియేట్ యూ. బట్ అంటే ఇదంతా ఇంత జరుగుతుంటే మరి ఎవరు ఏం చెప్పే ప్రయత్నం చేయలేదా? అంత చండాలంగా మీరు చెప్తుంటే మళ్ళీ నాకు రిపీట్ చేయాలంటేనే చాలా అదిగా అనిపిస్తుంది. బట్టలు లేపడం 10 మందిలో మీరు నడుస్తుంటే ఎప్పుడైతే నా మొహం మీద ఉమ్మేసి నాకేడా సార్, మా మమ్మీ వాళ్ళు చూసేస్తారు. అది మా మమ్మీ ఉన్నారు అక్కడే, మా చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. ఏం క్వశ్చన్ చేయలేదా ఏంటి సైకోయిజం ఏంటి? వెంటనే అడిగితే సార్ నేను గట్టిగా అరిచి ఇలా తోసేస్తే ఏంటి తేజ ఇలాంటి బిహేవియర్ అని మా మమ్మీ అడిగితే ఇక్కడ కొట్టాడు సార్. ఇక్కడ ఎలా కొట్టాడంటే ఇయర్ రింగ్ ఊడిపోయింది, వెనకున్న విజ్డమ్ టీత్ హాఫ్ బ్రేక్ అయిపోయింది, వెంటనే వెళ్ళిపోయాడు. రైట్. ఇక్కడ ఇంకొక మాకు ఒక ఇమేజ్ వచ్చింది, మీ కాలు విరిగినట్టుగా కూడా అనిపిస్తుంది. అది ఎప్పుడు విరిగింది అంటే ఎక్కడ కొట్టాడు, ఎందుకు అంతలా కాలు విరిగి సిమెంట్ పట్టి వేసుకోవాల్సిన అవసరం వచ్చింది అసలు మీకు? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను, తేజ దగ్గరే ఉంటున్నప్పుడు నేను హైదరాబాద్ అర్జెంటుగా వెళ్ళిపోవాలి అంటే నేను అన్నాను ఇప్పుడే గొడవలు కొంచెం కొంచెం సెట్ అవుతున్నాయి, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే వచ్చాను కదా, అది పీక్స్ కోవిడ్ టైం సార్. ఇప్పుడు నువ్వు వెళ్తే పాప ఇంట్లో ఉంది, ఇప్పుడు ట్రావెల్ చేయడం కరెక్ట్ కాదు, ఇప్పుడు వెళ్ళొద్దు అని అన్నందుకు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళను, ఉంటే ఇక్కడే ఉండిపోతాను కానీ నువ్వు హైదరాబాద్ వెళ్తే ఇక్కడే ఉండిపోతాను కానీ నువ్వు ఇప్పుడైతే వెళ్ళొద్దు అని అన్నందుకు మెట్లు మెంచి నన్ను తోసేస్తే, ఫస్ట్ ఫ్లోర్ అనమాట మాది, గ్రౌండ్ ఫ్లోర్లోకి పడగానే కాలంతా ట్విస్ట్ అయిపోయి ఫ్రాక్చర్ అయింది సార్ 2021లోనే. సరే, మీ గేమ్స్ ఆడేసి ఒకసారి ఒక అమ్మాయితో వల్గర్ గా మాట్లాడడం విని నేను క్వశ్చన్ చేసినందుకు ఆ రోజు 2:30కి వచ్చాడు సార్ ఇంటికి. అడిగినందుకు వేడి అట్ల కాడ కాల్ చేసి ఇక్కడ పెట్టేశాడు. ఐ థింక్ యూ హ్యావ్ దోస్ పిక్చర్స్. రైట్, కనబడుతుంది, అంత అర్థమవుతుంది. ఆ పిక్చర్ చూస్తేనే మాకు కూడా అర్థమవుతుంది సిచ్యువేషన్ ఎలా ఉంది. అంటే ఏంటి అసలు, అంటే అర్ధరాత్రిలో వచ్చేవాడంటే డ్రగ్స్ తీసుకునేవాడు అంటే ఇంట్లోనే తీసుకునేవాడా, లేదంటే పబ్బులకి ఇంకేదైనా అమ్మాయిలతో పాటు వెళ్ళి లేదా ఇంకేదైనా పార్టీలకు వెళ్ళి డ్రగ్స్ తీసుకోవడం కానీ ఇలాంటి మత్తును ఎక్కించుకోవడం ఇట్లాంటి అలవాట్లు బయట చేసేవాడా, ఇంట్లో కూడా చేసేవాడా? సార్ నాకు ఇంట్లో వరకు అయితే ఆ ఇంజెక్షన్ ఒకటే తెలుసు సార్. ఇంజెక్షన్ స్టమక్ కి వేసేవాడని చెప్పాను కదా, ఏదైతే డాక్టర్ కి చూపించాను అన్నాను. ఓకే, ఆ బాక్సెస్ కూడా అబ్బాయి వాడిన బాక్సెస్ కూడా ఉన్నాయి సార్ నా దగ్గర. అదొక్కటే నాకు తెలుసు సార్. ఒకసారి ఉన్నాయి సార్, నేను తీసుకురాలేదు, నా దగ్గర ఉన్నాయి. ఒకసారి ఆఫీస్ లోని పార్టీ ఉంది అని చెప్పి హోలీ రోజు ఇంటిలో బయటకు వెళ్ళిపోయాడు సార్. బయటకు వెళ్ళిపోయి ఎన్ని కాల్స్ చేస్తున్నా ఆన్సర్ అటెంప్ట్ లేదు సార్. తనకి ఫోన్ అదే ఊరికే ఆన్ అయిపోయి అంతా పబ్ సాంగ్స్ వినిపిస్తున్నాయి సార్. అయితే ఆఫీస్లో పార్టీ అయింది, మ్యూజిక్ పెట్టారని చెప్పాడు. తను రిటర్న్ అవుతున్నప్పుడు కూడా నేను కాల్ చేస్తుంటే మరి ఎలా కాల్ లిఫ్ట్ అయిపోయింది, తన కాల్ అక్కడ ఆన్సర్ అయిపోయింది. ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు, చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారు. ఇంక నేను ఆ వర్డ్స్ యూజ్ చేయలేను. అరే అది బాగుందిరా, ఇది దీంతో సూపర్ డాన్స్ చేశాను, ఇది అది. నేను ఇంటికి రాగానే అడిగాను సార్, మా మమ్మీ వాళ్ళు కూడా తెలియకుండా అడిగాను, ఏంటి నువ్వు ఇలా మాట్లాడంటే నేనా, చిచ్చి నేను కాదు, నా ఫ్రెండ్స్ అలా మాట్లాడుకుంటే నేను విన్నాను, తప్పురా అని చెప్పాడు నాతో. రైట్, మొత్తం మీద మిమ్మల్ని అంటే చాలా రకాలుగా ఏమార్చినట్టుగా కనబడుతుంది. కానీ మీరు నిజంగా ఇందాక శ్రీరామచంద్రుడు అనుకున్నాను, నా భర్త అనుకున్నారు. ఇదంతా అసలు ఏంటి అసలు? అంటే నేను ఒక్కసారి మళ్ళీ మీ బ్యాక్ వెళ్ళదలుచుకున్నాను. మీరు ఎప్పుడు ఎలా ఆయనతో కనెక్ట్ అయ్యారు, అసలు ఈ మ్యారేజ్ దాకా ఎలా దారి తీసింది, అప్పుడు మీకు ఎలా అనిపించినటువంటి తేజ, తర్వాత తేజాలో ఎలాంటి మార్పులు ఎప్పుడు కనపడ్డాయి,
అసలు ఏంటి కొంచెం చెప్తారా దీని గురించి? సార్ మాకు 2015 2015లో మ్యారేజ్ అయింది. 2016